ఓడిన చోటే వెతుక్కోవాలని నిర్ణయించినటువంటి లోకేష్ 5 ఏళ్ల నుంచి కష్టపడ్డారు. దాని ఫలితమే ఆంధ్రప్రదేశ్లో హయ్యెస్ట్ టాప్ 3లో అక్కడ మంగళగిరిలో విజయం సాధించడం అన్నట్టు. 90,000కి పైగా విజయం మంగళగిరి చరిత్రలోనే లేదు. అత్యవసరతో వచ్చేటటువంటి స్టేజ్ నుంచి ఆ స్థాయిలో విజయం సాధించారు. అయితే ఎన్నికలప్పుడు చెప్పేసి ఆ పైన వదిలేసేటటువంటి నైజం కాదని నిరూపించుకుంటున్నారు. తాజాగా అందరికీ అందుబాటులో ఉంటానని చెప్పినటువంటి మాటని నిలబెట్టుకుంటూ ప్రజలకి అందుబాటులోకి వెళ్ళారు. మంత్రిగా ఓ పక్కన ప్రమాణ స్వీకారం చేసి అటు పార్టీ పని ఇటు ఉన్నప్పుడు కూడా తాజాగా ఇదిగో ఇలాగా పొద్దున్నే పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కాకుండా ప్రజలతో మమేకం అవడం ప్రారంభించారు. ప్రజలందరూ పొద్దున్నే వినతి పత్రాలు ఇస్తే తీసుకుంటూ వాటి పరిష్కారం దిశగా దృష్టి సారించడం అన్నటువంటి లోకేష్ చేస్తున్నటువంటి మంచి పని. లోకేష్ని అనేక మంది చక్కగా కలిసి తమ తమ బాధలు తమ సమస్యలు చెప్పుకోగలుగుతూ ఉన్నారు. ప్రధానంగా ఎక్కడైతే ఇప్పుడు చంద్రబాబు గారి ఇంటి దగ్గరే కదా అందరూ కలిసినే ఉంటున్నారు. ఆ సందర్భంగా ఒక్కొక్కళ్ళు కలిసినప్పుడు వాళ్ళతో మాట్లాడటం కూడా లోకేష్ చేసుకుంటూ వస్తున్నారు. ఎప్పటికప్పుడు భారీ ఎత్తున బారులు తీరినటువంటి వాళ్ళకి స్పందిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ మధ్యన మొదట్లో అది చేద్దాం అనుకున్నారు, ఆ తర్వాత చేయలేకపోయారు. మానేసినటువంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం.